ముందు కూడా చాలా మంది కంప్లైంట్లు చేశారంట. అక్కడ 2 వర్గాలుగా విడిపోయి ఆమెకు టికెట్ ఇవ్వద్దని. అయినా సరే టికెట్ ఇవ్వడం గాని, విజయసాయి రెడ్డి గారిని తీసుకెళ్ళి నెల్లూరులో పెట్టడం గాని, ఇలాంటి కొన్ని ప్రయోగాలేమన్నా వికటిస్తున్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయా? బేసిక్‌గా తప్పదు, ఏం జేయాలి? నెల్లూరులో వేమిరెడ్డి అతనేంటంటే జగన్ ఒక కుల సమీకరణాన్ని తీశాడు. ఇప్పుడు నరసరావుపేట పార్లమెంటరీ సెగ్మెంట్ గాని, హ్మ్. నెల్లూరు సెగ్మెంట్ గాని రెండిట్లో అతని ఆలోచన ఏంటి? హ్మ్. ప్రతి చోట గూడా ఒక బీసీ ఉండాలా? లేదా ఒక సిస్టమ్ ఉండాలి అన్నటువంటి. హ్మ్. ఒక మైనారిటీ గాని, బీసీ గాని ఉండాలి అన్నట్టు. ఎస్సీ, ఎస్టీ కంపల్సరీ ఉంటారు ఆటోమేటిక్‌గా ప్రతి అవును. పార్లమెంటరీ అవును. అది మార్చలేరు అలాగే. ఆ! హ్మ్. అతను ఒక ఫార్ములా పెట్టుకున్నాడు అంతే. హ్మ్. అంటే ప్రతి సెగ్మెంట్‌లో ప్రతి బీసీ లీడర్లు సెగ్మెంట్‌లో బీసీ కనిపించాలి. గాని, హ్మ్. మైనారిటీ గాని. హ్మ్. అవును. బీసీ, మైనారిటీలో ఎవరో ఒకళ్ళు ఉండాలి. హ్మ్. ఎస్సీ, ఎస్టీ కాకుండా. హ్మ్. ఇందులో చూసుకున్నప్పుడు నరసరావుపేట ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. మొత్తం రెడ్లే వచ్చారు. అవును. ఓసీలే వచ్చారు. హ్మ్. అవును. అప్పుడు ఏం చేయాల్సొచ్చింది? అప్పుడు వాస్తవంగా శ్రీకృష్ణదేవరాయలని కంటిన్యూ చేయమని చెప్పేసి అడిగారు. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మొత్తం ఓసీకి ఇచ్చేసేసి హ్మ్. ఇంకసలు సామాజిక సమీకరణం ఏంటి? అని చెప్పి యాదవ్‌ని తీసుకొచ్చి ఇచ్చాడు. హ్మ్. అక్కడున్న అనిల్ కుమార్ యాదవ్. హ్మ్. సామాజిక సమీకరణాలు రీత్యా అది కరెక్ట్. ఓకే. హ్మ్. అదే సందర్భంలో నెల్లూరులో ఏమైంది?